ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి తగ్గ ఆయిల్ పోసాను. టమాటాలు, బెండకాయలు, ఇవన్నీ కొత్తిమీర వేసాను. కొత్తిమీర, పుదీనా, అలా అన్నీ కడిగేసేసి నూనె పోసి బ్యాండీలో పెట్టుకోవాలండి. ఇదిగోండి చింతపండు కూడా ఇలా వేసేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. ఇలాగా నేను తొడాలు ఎందుకు తీయట్లేదు అంటే అండి, ఇదివరకు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు తొడాల్లో కూడా కారము, విటమిన్ ఉంటాయంట. అందుకని శుభ్రంగా కడిగేసుకుని తొడాలు తీసుకోకుండా బెండకాయలు ఏంటి, పచ్చిమిర్చి ఏంటి, ఎండుమిర్చి ఏంటి నేను ఇలాగే వేయించేస్తాను. వేయించేసి ఇదిగోండి పసుపు కూడా వేసుకోవాలి. ఇలాగా ఇది బాగా ఇలా మగ్గిపోవాలండి నూనెలోను. క్వాలిటీకి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. మాకు ఇవాళ క్యాటరింగ్ ఉంది, అందుకోసం చట్నీ ఎక్కువ చేస్తున్నాను. వాళ్ళు బెండకాయకి టమాటా చట్నీ ఇమ్మన్నారండి. మనం మిక్సీ పెట్టినప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మూత పెట్టు. మగ్గిపోయింది. ఇలాగా తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకున్నామండి. మిక్సీ పెట్టేసి పోపు పెట్టేద్దాం. బెండకాయ టమాటా చట్నీ రెడీ. ఇదిగోండి మిక్సీ పడుతున్నాను చట్నీ. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తున్నాను. ఇవి కూడా ఇలా వేసేసి మిక్సీ పెట్టే వెల్లిపాయ, జీలకర్ర వేసి వేయించుకున్నవి మిశ్రమం అంతా ఇట్లా మిక్సీ పెట్టేసేయాలి. మిక్సీ పెట్టేసాక తాలింపు పెట్టుకోవాలండి. దీనిలో మళ్ళీ పచ్చి కొబ్బరి కూడా వేసాము కొంచెం. కొద్దిగా కట్టేసేయాలా. పచ్చి కొబ్బరి కూడా వేయాలి. ముందు వేసేసాము, అడుగు ఉందండి. పచ్చి కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి వేయించినటువంటి ఈ టమాటా, బెండకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించిన వాటిలో ఈ మిక్సీ ఇలా పెట్టేసేసుకుని తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు
ఇదిగోండి, టమాటా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసుకున్నాము. కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శశికళ ఛానల్కి లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్.